ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ ట్వీట్ చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ అరెస్టు చేయడం ఏంటి అని కూడా ఆయన ఒక రకంగా ట్వీట్ చేశారు. పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడిని కాని అల్లు అర్జున్ ని సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదు అంటూ కూడా కేటీఆర్ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్టుపై రాజకీయ దుమారమే చెలరేగుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ ను మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఖండిస్తూ ట్వీట్ అయితే చేశారు. ఆయన జాతీయ పురస్కారం అందుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతా భావానికి పరాకాష్ట అని అంటున్నారు. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్ ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని ఆయన రాసుకురావడం చర్చకి ఇప్పుడు దారితీసింది. అల్లు అర్జున్ కు కేటీఆర్ మద్దతు పలకటం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు దీంతో బన్నీ అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ మంటలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మాటల యుద్ధం కొనసాగే సూచనలు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. కేటీఆర్ ట్వీట్ కి కాంగ్రెస్ కౌంటర్ ఏ విధంగా ఇస్తుందో మనం చూడాలి. అల్లు అర్జున్ పై నాన్ అవైలబుల్ కేసు నమోదైన దృష్ట్యా అల్లు అర్జున్ ని ఇప్పుడు రిమాండ్ కి తరలించే అవకాశాలు ఉన్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే నోటీసులు ఇవ్వాలనుకున్నా కూడా పోలీసులు ఇంటి దగ్గర ఇచ్చేవాళ్లు, అలాంటిది ఇంటికొచ్చి డైరెక్ట్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటే రిమాండ్ కి పంపుతారని, అందుకు సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ ని కూడా ప్రారంభించే పనిలో పోలీసులు ఉన్నారనే వార్తలు అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే మనకి తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. అంతకు ముందు రోజు రాత్రి డిసెంబర్ 4 రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో అయితే వేశారు. ఆ షో చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. బెనిఫిట్ షో వేళ తొక్కిసలాట జరిగింది అక్కడ. ఈ ఘటనలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందింది. ఆమెతో పాటు 9 ఏళ్ల కుమారుడు సాయి తేజ్ కూడా కింద పడి గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ కూడా అప్పటి వరకు జనం ఉన్నప్పటికీ తోపులాట జరగలేదని, అల్లు అర్జున్ ఒక్కసారిగా రావడంతోనే తోపులాట జరిగిందని కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని కూడా విమర్శలు వచ్చాయి. అందరినీ విచారించిన పోలీసులు వీళ్ళందరిపై కేసులు పెట్టారు. ఇప్పుడు అరెస్టులు కూడా చేస్తున్నారు.